మాట్లాడుకుంటున్నట్టయితే అనిపించింది. ఖచ్చితంగా అక్కడ చూపించే విధానంలో ఇదిగో ఫోన్ ఇలా చూపిస్తున్నాడు అంటే వీళ్ళిద్దరూ కో పార్ట్నర్స్ కాబట్టి, కో ప్రొడ్యూసర్స్ కాబట్టి దాని గురించి ఏదైనా చర్చ చేసుకొని ఉండొచ్చు కదా. అది అసలు బెదిరించినట్టు నీకు అనిపించిందా ఆ వీడియో సీసీ ఫుటేజ్? ఇదంతా ఫేక్ ఎలిగేషన్స్ భయ్యా. ప్రతి కేసు నార్సింగ్ లోనే పడుతుంది ఏంటో మరి. ఈ ఫేక్ ఎలిగేషన్ కేసులన్నీ నార్సింగ్ లోనే పడుతున్నాయి. అర్థమైందా? అటు జానీ మాస్టర్ చూసినా, ఇటు హర్ష సాయి చూసినా, ఇంకొకరు ఎవరైనా ఇమ్రాన్ అంట ఇంకొక యాడ్ అయింది ఒక మెంబర్ అయితే గంట వరకు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. వాళ్ళకి యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో మంచి బజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పక్కదో పట్టించి అంటే వాళ్ళ దెబ్బతీయడానికి మానసికంగా కానీ ఎలాగైనా సరే వాళ్ళని ఏమైనా సరే దిగజార్చే విధంగా చేసే ఎలిగేషన్స్ ఇవన్నీ ట్రూ కాదు. డబ్బులు రాబట్టడానికి చేస్తూ ఖచ్చితంగా అప్పుడు 2 కోట్లు హర్ష సాయి కరెక్ట్ గా తలుచుకుంటే 1 నెలలో సంపాదించగలరు. అవునా కదా? ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది, ఆయనకున్న మిలియన్ సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి చిన్న వాటి కోసం కక్కుర్తు అయితే పడదు కదా. అందులోకి నువ్వు కో పార్ట్నర్ గా, కో ప్రొడ్యూసర్ గా నేను తీసుకున్నాడు. నువ్వు తీసుకొని అసలు ఆ వాయిస్ రికార్డింగ్ ప్రతిసారి నువ్వు మాట్లాడు అన్ని ఆవిడే మాట్లాడుకుంటుంది కానీ జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు. ఓకే, అది చిన్నగా కావాలని కొంతమంది కావాలని ఏం లేదు. అది దాన్ని ఏమంటారంటే సైకలాజికల్ గా ఆ మనిషి చాలా పిచ్చిదైపోయింది అన్నమాట. హర్ష సాయి కోసం పరితపిస్తుంది. గతంలో నువ్వు నన్ను చేసుకోకపోతే నేను నిన్నేమైనా చేస్తా అన్నట్టుగా బెదిరి. గతంలో కూడా ఒక యూట్యూబ్ అంటే యువ సామ్రాట్ అని ఒక రవి అనే వ్యక్తి కూడా కేసు ఫైల్ చేయించాడు ఖచ్చితంగా హర్ష సాయి మీద. ఇవన్నీ అయ్యా ఒక విషయం చెప్తున్నా, నేను ఒకటే పాయింట్ చెప్తా. ఆ రోజున ఏంటి ఈ యాప్స్ గురించి, యాప్స్ అనేది బెట్టింగ్ యాప్స్ గురించి ఆ రోజు యువ సామ్రాట్ రవి అనేవాడు ఫైట్ చేశాడు. కరెక్టే, బెట్టింగ్ యాప్స్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు. ఓకే, దాన్ని సెలబ్రిటీ చేసి పెద్ద హీరోల మీద కేసులు వేరే. అర్థమైందా? అసలు స్టార్టింగ్ ఎక్కడ, పునాది ఎక్కడ చూసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? పెద్ద క్రికెటర్స్ నుంచి, పెద్ద సెలబ్రిటీస్ నుంచి ముందు వస్తున్నాయి. తర్వాత యూట్యూబర్స్, తర్వాత సోషల్ మీడియాకి వస్తున్నాయి. పాయింట్ చెప్తున్నా, అది తప్పే, నేను కాదన్నాను. ఆ పాయింట్ని ఎక్కడ నొక్కాలి? పైన నొక్కాలి. దాని గురించి యువసామ్రాట్ చేసినప్పుడు ఎవడైనా కామెంట్ చేశాడా? ఎవడైనా ఈదులోకి వచ్చి అరిశాడా? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోరుకున్నాడు కాబట్టి వదిలేశారు. సామ్రాట్ రవి చేసేది కొంచెం మంచిది అనిపించింది కాబట్టి ఆ రోజు ఎవడు కూడా మాట్లాడాల. ఇది మరీ దారుణం మాట. ఇదేంటి, రేప్ చేసేయడానికి కేసు ఎట్టింది. అంటే రేప్ చేయడం అంటే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని కూడా చూశారు కదా. దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇదంతా కూడా ఫేక్ ఎలిగేషన్స్. హర్ష సాయిని అడ్డంగా ఇరికిచ్చే చేష్టలు ఇవన్నీ. ఇమ్రాన్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టని తెలిసింది ఇందాక. కాదు బాసు, అవన్నీ కూడా ఫేక్ న్యూస్. నేను చెప్తున్నా, ఇమ్రాన్కి ఏం అవసరం అంటే లైవ్ లో మాట్లాడు. ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఇమ్రాన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే హర్ష సాయితో ఒకసారి 2 సార్లు కలిసినందుగా, హర్ష సాయితో 2-3 సార్లు ఏదో ఈవెంట్ లో పాల్గొన్నందుగా, ఏదో మెగా సినిమా ట్రైలర్ చూపించినందుగా. అంటే అమ్మాయితో కూడా ఏంటి ఇమ్రాన్ కూడా లాక్కొస్తావు దీంట్లోకి. అమ్మాయితో పాటు ఏంటంటే హర్ష సాయి తండ్రిని కూడా పెట్టింది దీంట్లో. ఏదో దగ్గరే ఉన్నట్టు తండ్రి, వీళ్ళిద్దరూ ఇచ్చేస్తుంటే ఆయన దగ్గరే కూర్చొని చూస్తున్నట్టు చెప్తుంది. కేసులు మరీ దారుణం. ఇది అన్ని ఫేక్ ఎలిగేషన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకున్న అదే మంచితనాన్ని బ్యాడ్ చేయడానికి. ఇప్పుడు హర్ష సాయి ₹1 పెట్టి ₹10 తిన్నాడను నేను నమ్ముతా. ఎందుకంటే ఆ రూపాయి పెట్టేవాడు ఉండాలి కదా. ఆ రూపాయి అయినా పెట్టాలి కదా. ఇల్లు కట్టించాడు, ఇల్లు కట్టించిన దానికి ₹1,00,000 అవుతాయి. 10 లక్షలు వీడియోకి వస్తాయి. ఐ యాక్సెప్టెడ్. అది కట్టించే సత్తా నీలో ఉండాలి కదా. అలాంటి మంచి పనులు చేసే వాళ్ళని ఎంతసేపు ఇలాగే తగులుకుంటారు బస్సు. అందులోకి ఈ అమ్మాయి కూడా ఏమి చిన్నది కాదు, బాగా రిచ్ క్యాండిడేటే. మరి హర్ష సాయిలో ఏం చూసిందో, హర్ష సాయిలో అదే నాకు తెలిసి జెన్యూనిటీ చూసి ఖచ్చితంగా అయితే ఆయన్ని టార్గెట్ చేసింది. జానీ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఆ కేసు ఎలా అనిపించింది? ప్రతి కేసు నార్సింగ్కే వెళ్తున్నాయి. దాన్ని బట్టి నేను ఏమీ చెప్పలేను. అర్థమైందా? దీంట్లో చిక్కుముళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఆమె గత 6 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ తోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉంది. అప్పుడు లేని అలిగేషన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటారు? అదే చెప్తున్నాను కదా, ఇది కూడా కుట్రపూరితంగా జరుగుతున్న ఆలోచనలే. ఇవి కూడా ఏంటంటే ఎప్పుడో పెట్టవలసిన కేసు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఒక 40 పేపర్లు సబ్మిట్ చేసేసాను నేను. ఈ జానీ మాస్టర్ నన్ను ఇలా చేసేసాడు, అలా చేసేసాడు అంటారు. కానీ అవి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తాయి. ఇంకా అయితే ఇవన్నీ హోల్డ్ లో ఉన్నాయి. అంటే ఆయనకి నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్. అవునవును, అదే టార్గెట్. అదే నేను చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా లేకపోతే ఏదైనా సౌత్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు కాబట్టి జానీ మాస్టర్ ఆ ఎలిగేషన్ పెట్టడానికి మెయిన్ కారణం అదే.
ఏమైనా సరే ఆయన్ని ఇరికించాలి. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి ఏం అవసరం. ఒకవేళ ఓకే నీకు ఇద్దరు కూడా ఏదైనా చేసుకుంటారు, ఇద్దరు కూడా ఒకటయ్యే చేసుకున్నారుగా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చావు నువ్వు? నీ వెనకాల ఎవరెవరు ఉన్నారో అర్థమైందా? నీకు అక్కడ అర్థం కావాలి. వెనకాల ఇది ప్రతిపక్ష కుట్ర ఖచ్చితంగా. అయితే వెనకాల అయితే చాలా మంది ఇది ప్రతిపక్షం ఆంధ్రలో ఎలక్షన్ టైంలో మన జనసేన మీద మనోడు జనసేనలో కార్యకర్తగా ఉన్నాడు, జనసేన గురించి బాగా మాట్లాడాడు, జనసేన సపోర్ట్ చేశాడు, జనసేన కోసం డాన్స్ చేశాడు, జనసేనలో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి జానీ మాస్టర్ టార్గెట్ అయ్యాడు. అది కూడా ఎవరో కాదు, పక్కనే ఉంటున్న నక్కతో, పక్కనే ఉన్న నక్క ఎవరో కాదు, కొరియోగ్రాఫర్, ఆమె పేరు ఎందుకులే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తో కేసు అయితే నమోదు చేయించారు. నీకు మట్టికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేసినట్టు ఉన్నారమ్మా. నీకు ఖచ్చితంగా జానీ మాస్టర్నే నువ్వు ఖచ్చితంగా ఇరికిస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ దొరికినట్టు ఉంది. ఇదంతా కూడా నాకు తెలిసినంత వరకు కేసు ముదిరే అదే అంటే జానీ మాస్టర్ కూడా అంగీకారం కేసులో నా తప్పుందని ఒప్పుకున్నట్టు కూడా వస్తుంది కదా. అది ఫేక్ న్యూస్. అర్థమైంది? ఒప్పుకున్నట్టు తెలిస్తే మీడియా వాళ్ళు ఓదర కొడతా ఉంటారు. అర్థమైందా? ఏదో అక్కడో చోట కనబడుతున్నాయి ఆ న్యూస్. ఒకవేళ ఒప్పుకున్నట్లయితే జానీ మాస్టర్ అది చాలా స్ప్రెడ్ అయ్యేది. ఆయన జానీ మాస్టర్ ఒప్పుకుంటాక ఎవరో, జానీ మాస్టర్ ఎందుకు ఒప్పుకుంటాడో అది ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు డిక్లేర్ చేయాలి జానీ మాస్టర్ నిర్దోషి లేకపోతే దోషి అని. అర్థమైందా? ఆల్రెడీ పోక్సో యాక్ట్ కింద పడింది కాబట్టి ఆల్రెడీ నాన్ బెయిలబుల్. ఒకవేళ ఇదంతా కూడా ఎలిగేషన్స్ నిజమైతే నాన్ బెయిలబుల్ కేసు పడుతుంది. 10 నుంచి 12 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఫైనల్ గా ఈ కేసుల నుంచి బయటపడతారంటారు జానీ మాస్టర్? నాకు తెలియని ఒక విచిత్రం ఏంటంటే ప్రతి కేసు నార్సింగ్కే ఎందుకు వెళ్తుంది నాకు అది తెలియాలి ఫస్ట్. అంటే నార్సింగ్ లో అంత పెద్ద క్రైమ్ డిపార్ట్మెంట్ ఉందా అంటే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.